వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. కారు సారు 16 అని పబ్లిసిటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కారు సారు రిపేరు అన్నట్టుగా మారింది. 6 నెలల్లో అంతా సీను రివర్స్ అయ్యింది. దేశ రాజకీయాలనే శాసిస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా బొక్కబోర్లా పడింది. పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో 14 నియోజకవర్గాలలో 3వ స్థానానికి పరిమితమయ్యింది. 47% ఉన్నటువంటి ఓటు బ్యాంకు 18% దిగజారింది. అసలు ఎక్కడ బెడిసి కొట్టింది? కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు విస్మరిస్తున్నారు అనేటటువంటి అంశంపై సత్వరం చర్చ కొనసాగుతుంది. అసలు జరిగినటువంటి మిస్టేక్ ఎక్కడ, దాన్ని సరిదిద్దుకునేటటువంటి పరిస్థితులు, సమయం బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉందా లేదా అనేటటువంటి డైలమాలో పార్టీ అంతర్మదనం చేసుకుంటుంది. ఈరోజు ప్రత్యేకంగా డిబేట్ దీనిపైన కొనసాగుతుంది. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు లవ్లో అందుబాటులో ఉంటారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు సీనియర్ బీజేపీ నాయకులు అండ్ నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కర్ణే అరవింద్ గారు బీఆర్ఎస్ పార్టీ నుండి అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదలుగా రామ్మోహన్ గారు మీతో ప్రారంభిద్దాం. సారు కారు 16 అని 2019లో భారీ ఎత్తున పబ్లిసిటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 9 సీట్లు కైవసం చేసుకుంది. అదే తరహాలో సారు కారు 16 అని చెప్పి ఇప్పుడు జరుగుతున్నటువంటి క్యాంపెయిన్లో కారు షెడ్కి వెళ్ళింది, రిపేర్కి వెళ్ళింది. కారణాలేంటి? శ్రీశైలం గారు, మీకు, నర్సయ్య గౌడ్ గారికి, అట్లాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, కన్నె ప్రభాకర్ గారికి, అట్లాగే మనకు కన్నె అరవింద్ గారికి, అట్లాగే మన న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఎప్పుడు కూడా అహంకారం తలకెక్కిన, మితిమీరిన ఆత్మవిశ్వాసం కాస్త అహంకారంగా మారిన, దానికి అవినీతి తోడైతే ఇంకా అగ్నికి ఆద్యం తోడైనట్టు, వ్యక్తి పూజ ఎక్కువైతే జరిగే పరిణామాలు ఇవి. చేసుకున్నానికి చేసుకున్నంత మహాదేవ అని సామెత. ఇప్పుడు కూడా చేసుకున్నానికి చేసుకున్నంత మహాదేవ. స్వయంకృత అపరాధం తప్ప ఇంకొకటి కాదు. ప్రజలు ఎప్పుడు కూడా మంచిని ఆదరించారు, చెడుని తిరస్కరించారు. మంచి ఎక్కడుంటే అక్కడ దించుకున్నారు. ఇవాళ కాదు, నియంతలు, ముస్సోరిని, హిట్లర్ లాంటి వాళ్ళే మట్టి గడిచిపోయారు. అంతెందుకు మన దేశ ఉదాహరణకు వస్తే ఇందిరాగాంధీ గారు లాంటి వ్యక్తి కూడా వ్యక్తి పూజకు గురై, నేను మొట్టమొదటి వ్యాసం ఇందిరాగాంధీ మీద రాశాను. నారుబాల్ గారు అప్పుడు జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇందిరాయే ఇండియా, ఇండియా ఇందిరా అంటే నాకు 17 ఏళ్ల వయసులో నేను జర్నలిజంకు అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యాసం దాన్నే. అంటే ఒక వ్యక్తి పూజ ఎక్కువతో ఏమవుద్ది అనేది వ్యాసం రాశాను. ఆనాటి చీనాటి దాకా ఎప్పుడు మితిమీరిన ఆత్మవిశ్వాసం, ఆత్మ అహంకారంగా మారిన ప్రతిసారి అదే చెప్పారు. ఇవాటి ఎన్నికలు ఇప్పుడు ఇటీవల జరిగిన భారత ప్రజాస్వామ్యంలో ఫ్లేవర్ అటువంటిది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కేసీఆర్ తోని మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే అహంకారానికి పోయిన వాళ్ళు, అవినీతికి పోయిన వాళ్ళు ఏం చేస్తారనేది రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిరూపించారు. మొన్న జగన్మోహన్ రెడ్డిని చూసాం మనం అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అంతెందుకు మోడీ గారికి కూడా అక్కడ అంటే మోడీ గారిని అటువంటి అవమానం అనొద్దు కానీ ఎక్కడికి కంట్రోల్ చేయాలని అక్కడ చేశారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం అహంకారంగా మారిన, వ్యక్తి పూజ ఎక్కువైనా, నేను మొదటి నుంచి అంటున్నాను, నేనే మొత్తం అంతా, తానే అన్ని అయి ఉంటే ఏం జరుగుతుందో మనం చూసాం. కనుక ఏ పార్టీ దీనికి అతీతం కాదు, ఏ నాయకుడికి దీనికి అతీతం కావడానికి కాదు అనడానికి మంచి ఉదాహరణలు ఈ మధ్యన జరిగినాయి. ఎక్కడ కట్టెలు చేయాలి, ఎక్కడ కట్టడి చేయాలి, ఎక్కడ అదుపు చేయాలి అనేది ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. ఇంకొక మాట చెప్పాలి శ్రీశైలం గారు, అంటే ఇది అనుకున్నట్టుగానే, ఒక ప్లాన్ గా అనుకున్నట్టు దేశ ప్రజలందరూ ఒకే రకంగా తీర్పిస్తున్నారు. ఇవాళ కాదు, ఇప్పుడు జనతా ప్రభుత్వం రావడానికి కూడా ఇందిరాగాంధీని వ్యతిరేకించి ఆనాడు ఎటువంటి తీర్పిచ్చారో ఇవాళ కూడా దేశవ్యాప్తంగా అనేక పరిణామాలు చూస్తున్నాం. ఎక్కువ అహంకారం ఎక్కువైనా, ఎక్కువ వ్యక్తి పూజ ఎక్కువైనా, ఒరిస్సా లాంటి రాష్ట్రంలో కూడా ఇవాళ మార్పు చూసాం కదా, బీజేపీ వచ్చింది. అందుకనే దేశవ్యాప్తంగా ఎక్కడ ఏదైనా అదుపు, అంటే ప్రజాస్వామ్యంలో అదుపు చేయడానికి మేము ఉన్నామని చరిత్ర నిర్మాతలం ప్రజలమే అని మరొకసారి నిరూపించారు. ఇవాళ మీరు అన్నదానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మొదటి 5 ఏళ్లలో కూడా ప్రజలు పెద్దగా ఆదరణ చూపించలే. మీరు తెలంగాణ వచ్చిన కొత్తలో బంపర్ మెజార్టీతో టీఆర్ఎస్ రావాలి. ఎంత వచ్చింది? 119లో మ్యాజిక్ ఫిగర్ 60, 63తోనే పరిమితం చేశారు. నిజంగా మొదటి 5 ఏళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశారు టీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు పెద్ద విమర్శల్లో కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. తెలంగాణ అంకురార్పణ జరిగిన తర్వాత కొంత మొదలుపెట్టారు. కానీ 2000 మళ్ళీ
18తో గెలిచిన తర్వాత మాకు ఎదురు లేదనుకున్నారు. మరో 20 ఏళ్ళు మేమే అనుకున్నారు. ఏమైంది చూశాం కదా! అంటే పతనం దిశగా ప్రయాణించడానికి ప్రధానమైన కారణం టీఆర్ఎస్ నాయకులకు అహంభావం, అహంకారం, అధికార దుర్వినియోగం, అవినీతి అన్నింటినీ కూడా ప్రజలు బండా కట్టడి రామ్మోహన్ రావు చేశారు. గారు మళ్ళీ వస్తాను. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాధలో ఉంటే బీజేపీ వాళ్ళు మాత్రం ఉత్సాహంలో కనిపిస్తున్నారు. ఒకరు బాధపడితే ఉత్సాహపడేటటువంటి భారతీయ జనతా పార్టీ ఎలాంటి పందానో మీరేమన్నా డిస్క్రైబ్ చేస్తారండి? ఇప్పుడు ఒక పార్టీ ఓడిపోయిందంటే దానికి ఇంతకుముందు బండారు గారు చెప్పినట్టు ఓటమి గెలుపులు ఇక్కడ సమస్య కాదు. అంటే వాళ్ళ ఓటు బ్యాంకు 19% మీకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ మీకున్నటువంటి క్వాలిటీస్ ఏంటి, వాళ్ళకి లేనటువంటి క్వాలిటీస్ ఏంటి? నేను అదే చెప్తున్నాను. ఓడిపోయిందంటే కేవలం ఆ అహంకారం, అవినీతి ఈ రెండుతో పాటుగా ది మెయిన్ స్పిరిట్ ఆఫ్ ది పాలిటిక్స్, రాజకీయం అనే ఒక వ్యవసాయం అనుకోండి, బాధ్యత గల యొక్క యాక్టివిటీ అనుకోండి, దాన్ని అసలైన అర్థాన్ని పక్కన పెట్టి వాళ్ళు రాచరికపు వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. దానికి తోడు అహంకారం, దానికి తోడు అవినీతి, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అందుకోసమే ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. ఆ ఓటు హక్కు ద్వారా మనం ప్రభుత్వాన్ని దించేసి మనుషులు ప్రజలు కోరుకునే ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటువంటి వ్యవస్థ మనం తయారు చేసుకున్నాం. సో ఇది అనేక ఉదాహరణలు, రైట్ ఫ్రమ్ ఇందిరాగాంధీ నుంచి ఇప్పటిదాకా పక్కగా ఏపీ నుంచి ఈ తెలంగాణ వరకు, లేదా రాజీవ్ గాంధీ యొక్క హయాంలో, లేకుంటే మన్మోహన్ సింగ్ గారి యొక్క హయాంలో ఏ కారణాల చేత పడిపోయిన సర్కార్లన్నీ కూడా విశ్లేషిస్తే 2 కారణాలు కనబడతాయి. తెలంగాణ సంథింగ్ పెక్యులర్ కారణం, 3వ కారణం. కానీ ఆ కారణాల మిగతా ప్రభుత్వాలన్నీ పడిపోయినన్ని కూడా అవినీతి. 2వది ఇందిరాగాంధీ లాంటి యొక్క పరిపాలన అహంకారం. అప్పుడు అవినీతి తక్కువ ఉండే, అహంకారంతో నడిపించుకున్నారు వారు. అక్రమాలు రాజకీయంగా, ప్రభుత్వ పరంగా. సో ఈ యొక్క కారణాల చేత ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి అధికారం ఓటు ద్వారా ప్రజలకు లభిస్తున్నది. అదే బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ డెమోక్రసీ. సో ఇక్కడ తెలంగాణ మొత్తంగా కూడా ఇంకా గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. నిన్న మొన్నటి వరకు పోలింగ్ అయిన తర్వాత కూడా 12 సీట్లు గెలవబోతున్నాం అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడినారు. ఇక హరీష్ రావు గారి మాటలు, కేటీఆర్ గారి మాటలు చెప్పక్కర్లేదు. ఇంకా అహంకారపు మాటలు తగ్గకుండా ఇంకా మితిమీరి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, అసెంబ్లీలో 39% ఓట్లు వచ్చినాయి మాకు, 39 సీట్లు గెలుచుకున్నాం. మేము నేరోలా ఓడిపోయినాం. ఎడ్యుకేటెడ్ పాకెట్స్ అయినటువంటి హైదరాబాద్ మహానగరంలో 15 సీట్లు గెలిచినాం. సో మాకేం ఇబ్బంది లేదు, మా పార్టీ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది, స్ట్రెంగ్తన్ అయితే ఈ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ ఓటు పొందుతామని అనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ప్రజల యొక్క ఆలోచన అర్థం చేసుకొని వారిలో మార్పు వస్తా అనుకున్నాం మనం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా అహంకారంతో వ్యవహరించినారు. దాంతో అనేక అంశాలు బయటపడ్డాయి. మెయిన్లీ కాళేశ్వరం కావచ్చు, లేక ఇంకా హీనియస్ క్రైమ్, ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు. ఇవన్నిటినీ కూడా మీరు ఎన్ని లబ్ధి చేకూర్చే పనులు చేపట్టినా కానీ, రైతు బంధు ఇచ్చినా, లేకుంటే ఇన్సూరెన్స్ ఇచ్చినా, లేకుంటే పెన్షన్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కానీ క్షమించిర్రా ప్రజలు? ఓట్లేసిర్రా వాళ్ళకు? వేయలేదు. కారణం అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక ప్రజల యొక్క మనోవేదన ఇవన్నీ కూడా చూసి అర్థం చేసుకునేవాడు ప్రజలు. బుద్ధి చెప్పింది. ఓట్లు డబ్బులతో మాత్రమే వస్తాయి అనుకునేటువంటి పార్టీ ఇటువంటి నాయకులకు రాజకీయమే అనే దానికి పరిమార్థం మర్చిన విషయాన్ని ప్రజలు ఓటు ద్వారా జవాబు చెప్పినారు. ఇది ఇప్పటికైనా రాజకీయ వ్యవస్థలు ఎవరైనా కానీ పక్కకి ఏపీ చూడండి మీరు, అసలు లెక్కలకు తీసుకోలే వేరే పార్టీలకు. వాళ్ళ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడాను బానిసలుగా చూసినారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇంత దానం చేస్తున్నాం మేము, కోట్ల రూపాయలు వాళ్ళ లెక్క ప్రకారం 18 లక్షల కోట్ల యొక్క బకాయిలు తీసుకొచ్చినట్టు చెప్తున్నారు, అన్ని ఖర్చు చేసినట్టు చెప్తున్నారు బడ్జెట్. సో ఇన్ని 5 సంవత్సరాలు ఇంత ఖర్చు చేసినాం, ప్రజలు డైరెక్ట్ గా ఇచ్చినమే, లక్షల మందికి మేము వాలంటీర్స్, విలేజ్ వాలంటీర్స్ ని ఇచ్చినమే.
ఇవన్నీ కూడా నాకు లాభిస్తాయి అనుకున్నారు. కానీ స్పిరిట్ మర్చిరు, ప్రజాసేవని మర్చి ఓట్ల యొక్క వేటలో ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా ఖర్చు చేసిన విషయాన్ని ప్రజలు మనసులో పెట్టుకున్నారు. జగన్ గారు వచ్చినా వేలు లక్షల మంది జనాలు వచ్చినారు, విన్నరు, ఓట్లేసిరా. ఆశ్చర్యం, వారే కౌంటింగ్ తర్వాత మాట్లాడుతూ నేను ఇన్ని గణం ఇచ్చినా ఎటు పోయినా ఎందుకు అర్థం కాలేదు వాళ్ళకి అని చెప్తా ఉన్నాను. అసలు విషయాన్ని శ్రీనివాస్ మీరు గారు మళ్ళీ చదువుతున్నారు. వస్తారండి. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తారు. నర్సయ్య గౌడ్ గారు ఒపీనియన్ తీసుకుని. నర్సయ్య గౌడ్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీకి స్వతహాగా వచ్చినటువంటి పబ్లిక్ మ్యాండేట్ అనుకుంటారా, లేదు అంటేనంటే ఇది బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత ప్రజలు ఇట్లా చూపిస్తున్నారు అనుకుంటారా? ఎట్లా చూపిస్తారండి మీరు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? ఎస్ అండి, క్లియర్, కంటిన్యూ. అయితే మీరు అడిగిన కీలకమైన ప్రశ్న ఏంటంటే కేసీఆర్ గారు కానీ వారి పార్టీ కానీ ఎందుకు ఎన్నికలలో బొల్తా కొట్టింది ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత అంటే ఎస్, మెయిన్ గా కేసీఆర్ ను మీరు జాగ్రత్తగా దగ్గర నుండి గమనిస్తున్నట్లయితే కొత్తగా ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చేసినటువంటి ఆలోచన కానీ స్పీడ్ కానీ ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యత కానీ ఆ సెకండ్ టర్మ్ లో లేవు. కాబట్టి ఆయన దెబ్బతిండు. నెంబర్ 1, ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే వారు ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ లకు వచ్చినాక ఒక 2 నెలల తర్వాత ఆగస్టులో ఇది కుటుంబ సర్వే ఒకటి పెట్టింది, సమగ్ర కుటుంబ సర్వే అని పెట్టి అందరినీ తీసుకుని ఆ లెక్కలు బయట చెప్పకుండా ఎవరెవరికి తాయిలాలు ఇవ్వాలి, ఎవరెవరిని తొక్కాలి అనే ఒక ఆలోచనతోటి చేసుకుంటూ వచ్చినటువంటి చూసినాం మన పరిపాలన. ఆ తర్వాత ఫస్ట్ సారి పరిపాలన అయిపోయిన తర్వాత మొట్టమొదటి ఆయనకు కౌంట్ డౌన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈటల రాజేందర్ని బయటికి పంపించేసి ఆయనను అణిచివేసి ఆయనను ఓడించడానికి కొరకు అక్కడ దళిత బంధు అనే కార్యక్రమం పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దళిత బంధు ఇచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారని ప్రామిస్ చేసినప్పటి నుంచే ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అంతకు ముందు అవినీతి బయటికి రాలే, ఆయనను క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడైతే గులాబీ జెండాకు మేము కూడా బాసులేమని ఈటెల రాజేందర్ గారు అన్నారో అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకత బయటికి రావడం మొదలైంది. ఆ తర్వాత కేసీఆర్ గారు సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేలను మంత్రులను వాళ్ళు పాలెగాళ్ళ కింద లెక్కేసారు. కనీసం ఆ గేటు దగ్గర కూడా వచ్చే పరిస్థితి లేదు. కేవలం ఆ కుటుంబ సభ్యులు మాత్రమే టిఫిన్ చేసేటప్పుడు ఏదైతే మాట్లాడుకుంటారో అవే జీవోలుగా వచ్చినాయి. లాస్ట్ కు హైకోర్టు కూడా ముట్టికాయలేసింది. 70,000 పైచిలుకు జీవోలను దాచిపెట్టిన విషయాన్ని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. అదే విధంగా 32 డిపార్ట్మెంట్లు ఉంటే ఏ డిపార్ట్మెంట్ లాస్ట్ కు దేవాదాయ శాఖను కూడా వదలకుండా గొర్రెలను బర్రెలను వదలకుండా అవినీతికి పాల్పడ్డాడు. ఈ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 2021లో వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ దగ్గరనే ధనం లేదు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా ఎక్కడున్నారో అందరికీ తెలుసు. రబ్బరు చెప్పులలో ఉన్న వీళ్ళు లక్షల కోట్లకు ఎదిగిన తీరు, వాళ్ళ అహంకారము, ప్రజలను చీకొట్టిన తీరు, వాళ్ళను కలుసుకోకపోవడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల పౌరుషాన్ని ప్రశ్నించినవి. ఇదేంది మేమేదో కేసీఆర్ మాకేదో చేస్తాడు అనుకుంటే మమ్మల్ని అహంకారంతో చాలా చిన్న చూపు చూస్తా ఉండు, దొరచూపు చూస్తా ఉండు, గడిల పాలన చేస్తా ఉండు, ఈయన పోయి ఫామ్ హౌస్ లో పండుకుంటే వాళ్ళ పిల్లలు ఎటుబడితట్టు చేస్తా ఉన్నారనే విషయానికి తెలంగాణ ప్రజలు రావడం జరిగింది. అయితే మెయిన్ గా ఏ ఉద్దేశం కొరకైతే తెలంగాణను సాధించిన నిధులు, నీళ్లు, నియామకాలు అని ఆ విద్యార్థి అమరవీరుల వాళ్లకు ఇవ్వవలసినటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. ఒక్క విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. టీచర్లు బడులను మూసేయడం కాకుండా బడులలో టీచర్లు లేకుండా ఒకసారి డిఎస్సి కూడా పెట్టలే. ఒక్క టీచర్ను 9.5 సంవత్సరాలుగా ఒక్క టీచర్ను కూడా రిక్రూట్ చేసిన పాపన పోలేదంటే ఇక్కడ వ్యవస్థను నడ్డి విరిచేసిండు. కాబట్టే ఇలా విద్యార్థి అమరవీరుల శోకము తగలడం కానీ విద్యార్థులు కానీ రోడ్డు మీదకి వచ్చేసి కేసీఆర్ ను ఎదుర్కొన్నారు. అదే విధంగా రెండో విషయం ఏంటంటే బండి సంజయ్ గారు అధ్యక్షులైన తర్వాత ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతే ఆయన ఏదో టెర్రరిస్టులు లెక్క మొత్తం కట్ చేసి గేట్లు కట్ చేసి వాటర్ క్యానన్లు పెట్టి ఆయనను లేపుకొచ్చి లోపలేసిన తీరు కూడా ప్రజలలో చాలా వ్యతిరేకత ముట్టగట్టుకున్నది. ఎవరు కూడా లాస్ట్ కు ఏ ఎగ్జామ్ పెట్టినా అందులో అవకతవకలే. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళు చేసినా ఒక 30 మంది చనిపోయినాక ఈయన మాట్లాడడం,
ఇంటర్మీడియట్ పిల్లలు రిజల్ట్ సరిగా రాలేదని చెప్తే కూడా వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇవ్వడం, లాస్ట్ కు ఎవరికి వ్యతిరేకంగానైతే మనం పోరాడినమో ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడితే ఆంధ్ర రెడ్డికి తీసుకుపోయి అన్ని కాంట్రాక్టులు వదిలిపెట్టడం. ఈ రకంగా చూస్తే కేవలము తెలంగాణను దోసుకోవడానికి తప్ప ఇంకో రకంగా ఈయన పరిపాలించినట్టుగా మనకు కనిపించలే. ఇంకొక విషయం ఏంటంటే ఈ టిఆర్ఎస్ ఎంతైతే తప్పు ఉందో భారతీయ జనతా పార్టీ ఒక 200 అంటే ఫస్ట్ 282 తోటి వచ్చింది, ఆ తర్వాత 303 తోటి వచ్చింది. ఎప్పుడు వచ్చినా అమిత్ షా గారు కానీ లేకపోతే నడ్డా గారు కానీ లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారు కానీ తెలంగాణకు వస్తే ఒకే మాట మాట్లాడేవాళ్ళు. నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. కాళేశ్వరం అవినీతి ఏటీఎం గా మారింది అనడమే తప్ప కేసీఆర్ ను వదిలిపెట్టిరంటే దీంట్లో వీళ్ళకు కూడా ఏమన్నా భాగస్వామ్యం ఉందని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కు పట్టం కట్టడం జరిగింది. ఇంకొక కీలకమైన విషయం ఒక్క నిమిషంలో చెప్తాను. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు రావడానికి ఏకైక కారణం ఏంటంటే కేసీఆర్ తెలంగాణలో ఏం చేసిండంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నరేటివ్ బిల్డ్ చేసిండు. అంటే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మొదటగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వాళ్ళ మైండ్లలో నింపిండు. కాబట్టి కాంగ్రెస్ కి వేయకుండా బీఆర్ఎస్ 19% ఓట్లు పోయి బీజేపీకి పడ్డాక 8 రాకపోతే ఏమొస్తాయి? కాబట్టి మేము అందుకే ఏం చెప్పినట్టే వాళ్ళు ఒకటే, ఎంతలో కొంత ఒకటే అని చెప్పడంలో అదే ఉద్దేశం. కాబట్టి అందుకే కేసీఆర్ గారికి 0 సీట్లు వచ్చినాయి. నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ వస్తాను. కేసీఆర్ ఉండడు. కర్ణె అరవింద్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంది, చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన కుండెడు పాలిచ్చేది. బర్రె లేదు, కుండ లేదు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఇప్పుడు తెలంగాణలో అదే చందంగా ఉంది. ఏమన్నా రికవరీ ఛాన్సెస్ ఉన్నాయంటారా బీఆర్ఎస్ పార్టీకి? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మంచినీళ్ళ దండాలు సార్, నమస్కారాలు. అట్లా ఏముండదు సార్, తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసిండ్రు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు 2001 నాడు కేసీఆర్ గారు ఒకటే మాట, 23 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో ఏ రోజు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం కోల్పోలేదు, ఫస్ట్ టైం కోల్పోయింది. దాన్ని మీరు ఆ విషయం కూడా చెప్పొస్తున్నాం. అయితే 2001 నాడు ఓ నీతి గల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టిదంపండి అని చెప్పి మరణ వాంగ్మూలాలను జోబులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వైనం మీరు నేను యావత్ తెలంగాణ ప్రపంచం అంతా చూసింది సార్. అయితే అసాధ్యం అనుకునేటువంటి దాన్ని సుసాధ్యం చేసినటువంటి గౌరవం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో 63 స్థానాలు ఇచ్చి మమ్మల్ని కట్టబెట్టినటువంటి సందర్భం మీరు చూసిండ్రు. 2018లో ఎలక్షన్లకు పోయినప్పుడు ఆ రోజు 88 సీట్లు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి పరిస్థితి మీకు కనిపించింది. సరే, మొన్న 6 నెలల క్రితం జరిగినప్పుడు మమ్మల్ని 3వ స్థానంలో అంటే 3వ దాంట్లో అంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంచినటువంటి పరిస్థితి కూడా మీరు చూసిండ్రు. అయితే నేనేమంటా ఉన్నాను అంటే సార్, మేము గత అనేక సందర్భాల లోపల మేము విజయం వచ్చినప్పుడు ఏ ఒక్క రోజు కృంగిపోలేదు, అపజయం వచ్చినప్పుడు ఏ ఒక్క రోజు కూడా మేము ఆగిపోలేదు. దయచేసి నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, అనేక సందర్భాల లోపల ఎదురు దెబ్బలు తిన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటి పరిస్థితులు అనేకం ఎదురైనటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. అయితే నేను చెప్పొచ్చేటువంటి మాట ఏంటి అంటే, నిజంగా మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఫలితాల్లో భాగంగా మాకు జనము ఇచ్చినటువంటి మ్యాండేట్ ని తప్పకుండా దాన్ని గౌరవిస్తాం. ప్రజాస్వామికబద్ధంలో అంతిమంగా జనమే అంతిమ న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళు ఎట్లా చేస్తే దాంట్లో ఏకీపిస్తాం. కానీ ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ పద్ధతిలో పొరపాటు జరిగింది అనేటువంటి రివ్యూ కూడా ఇప్పటికే కేసీఆర్ గారు నిర్వహిస్తా ఉన్నారు సార్. మాకు విశ్వాసం ఉంది, మాకు నమ్మకం ఉంది సార్. ఎందుకు ఈ మాట బలంగా చెప్తా ఉన్నాను అంటే సార్, ఈ 5 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సుభిక్షంగా ఉండాలి. ఈ 5 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ సుభిక్షంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏది రాయి ఏది అది అనేది తెలిసేటువంటి అవకాశం ఉంటది. రత్నం ఏంది రాయి ఏంది అనేటువంటి విషయం తెలిసేటువంటి అవకాశం ఉంటది. అయితే
6 గ్యారంటీలు అని చెప్పి సరే మోసపోయి గోసపడ్డటువంటి తెలంగాణ ప్రజలు ఇమీడియట్ గా ఎలక్షన్ 6 నెలల లోపే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. ఈ ఎలక్షన్ లో ఒక కోణంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కోణంలో చూసిండ్రు తెలంగాణ ప్రజలు. సరే అంతిమంగా జనం ఇచ్చినటువంటి తీర్పుని శిరసా వహిస్తూ వాటిని స్వాగతించాల్సినటువంటి పరిస్థితి ముమ్మాటికి ఉంటుంది అరవింద్ గారు, కాబట్టి సార్ దయచేసి డ్యూ రెస్పెక్ట్ అరవింద్ గారు ఒక్క మాట మీరు జవాబు చెప్పండి. చెప్పండి ఇప్పటికి కూడాను సార్. కేసీఆర్ గారి పాలన గురించి చదువుకున్న వాళ్ళం మనలాంటి వాళ్ళం కూడా ఇంకా ఎక్కడ తప్పులు కనబడుతున్నాయో మీకు? ఈ తెలంగాణ అయితే మీకు మాట్లాడే వాళ్ళంతా కూడా మీలాంటి వాళ్ళందరూ కూడాను ఇవాళ టీఆర్ఎస్ సార్ దయచేసి సర్కారు సర్కార్ లాగా డెమోక్రటిక్ సిస్టమ్ లో కంటిన్యూ అరవింద్ గారు, కంక్లూడ్ చేయండి. కంటిన్యూ అండ్ కంక్లూడ్. 100కు 200% సార్. సరే పగవారికి పంచాంగం ఇస్తే పగటిల్లి అనేటువంటి విషయం చెప్తారు. మీకు మా పార్టీ పైన మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా ఈ రకంగానే మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, లెట్ హిమ్ స్పీక్. మాట్లాడండి అరవింద్ గారు. దయచేసి సీనన్న గారు, దయచేసి నేను ఏమంటా ఉన్నాను, ఇట్లా మేము ఏం అబద్ధాలు మాట్లాడతలేము, ఉన్నటువంటి మాటల్ని మాట్లాడుతా ఉన్నాం. గతంలో మేము చెప్పండి విషయం చెప్తా ఉన్నాం. అయితే ఒక్క మాట తప్పని పేరు మీకు అయితే అల్జాపూర్ శ్రీనివాస్ గారు ప్లీజ్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు ప్లీజ్. సరే ఇది ప్రజాస్వామిక దేశం సార్. సరే అందరూ మాట్లాడేటువంటి అవకాశం ముమ్మాటికి ఉంటది, దాంట్లో మాట్లాడవచ్చు కాక మాకేమి ఇబ్బంది లేదు. కానీ ఆయన టైం ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటది. అయితే నేను ఒక విషయాన్ని నేను ఏం చెప్పొస్తా ఉన్నాను అంటే సార్, జరిగినటువంటి పొరపాట్లు ఏంది సరే తప్పకుండా అనేక సందర్భాల లోపల సార్ అసలు కాంగ్రెస్ పార్టీని మీరు చూసిండ్రు, గతంలో ఏ పద్ధతిలా మాట్లాడుకున్నారో తెలంగాణ ప్రజలు చూసిండ్రు, ఆ పార్టీ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఏడికి వచ్చిందో కూడా చూసిండ్రు. అయితే నేను బలంగా నేను ఎందుకు ఈ మాట పదే పదే చెప్పొస్తా ఉన్నాను అంటే సార్, ఈ 5 సంవత్సరాల పాటు సుభిక్షంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయం తప్పకుండా తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఉప్పెనలాగా బిఆర్ఎస్ పార్టీని ఎట్లా ఆశీర్వదిస్తారు మీరందరూ కూడా చూస్తారు భవిష్యత్తులో. ఎందుకు అంటే ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష బిఆర్ఎస్ పార్టీ సార్, కేసీఆర్ గారే. మీరంటుండొచ్చు, మళ్ళీ చర్చిద్దాం అప్పుడు. బండా రామ్మోహన్ రావు గారు తప్పకుండా ఉంటుంది సార్. సోషల్ మీడియాలో మాట్లాడితే ఎట్లయితే సార్. బండా రామ్మోహన్ గారు, సోషల్ మీడియాలో ఒక కథనం వైరల్ గా మారుతుంది. బిఆర్ఎస్ పార్టీ 2గా విడిపోయి ఒక వర్గం హరీష్ రావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది, మరొక వర్గం కేటీఆర్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరుతుందని కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. యూ నో బెటర్ దెన్ మీ. ఏంటి మీ అనాలిసిస్ ఏంటి దాని మీద? మొట్టమొదటిగా సోషల్ మీడియాను పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదు. నేను వైరల్ అన్నాను, ఫేక్ న్యూస్ అన్నాను ముందే. వైరల్ అది అందుకనే ఇప్పుడు మొన్న మధ్యన ఒకటి వచ్చింది వైరల్ న్యూస్. నేను శ్రీనివాస్ గారు ఉన్నాం, ఏది మనకు డీప్ ఫేక్ వీడియో, అది మనకు మన నిరుడు ఉన్నట్టున్నారు. ఏది అసదుద్దీన్ ఓవైసీ గారు మన హనుమాన్ చాలీసా చదువుతున్నట్టు చూసినాం కదా. అందుకని నేను ఏమంటాను అంటే ఈ పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. ఇందులో ప్రధానంగా 2 అంటున్నాను. నూతిలో పడ్డవాడి మీద 100 రాళ్ళు అంటారు. నేను ఈ మధ్యన మీరు అన్నట్టు సామెత చెప్తుంటే ఓ చావుకు పోయినా, మనిషి చచ్చిపోయాడు. పోయినాక ఒక ఆయన చాలా దగ్గరకు వచ్చి అబ్బా దెబ్బ ఆగదాకింది, యాక్సిడెంట్ చనిపోయాడు, కొంచెం అయితే కనుపోయేది, ఇక్కడ దాకింది నయమే అన్నాడు. చచ్చే మనిషే చచ్చిపోయి, కనుపోతేది కాలు పోతేది అన్నట్టు ఇక్కడ కూడా ఏంటంటే నేనేమంటున్నాను, పార్టీ విడిపోతే ఎంత విడిపోకుంటే ఎంత అంటారు అంతే. అట్లా నేనేమంటున్నానంటే ఇది అహంకారం అంటున్నాను. చాలా మంది పార్టీల గురించి మాట్లాడే పద్ధతిలో తప్పు ఉందంటున్నారు. గతంలో కేసీఆర్ గారు కూడా చేసిన తప్పు అది. మొదలు బీజేపీ కొంచెం లేస్తున్న క్రమంలో బీజేపీ ఎక్కడ ఉంది, ఆయన ఎవడో సన్నాసి వీడెవడో అని మాట్లాడుకుంటే ఏమన్నాడు, బండి ఎవడు గిండి ఎవడో అన్నాడు. ఏమైంది, బండి ఎవడో చూపించు. ఆ తర్వాత శత్రుశేషం రుణశేషం లేకుండా చేసుకోవాలని మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీని చంపి కేసీఆర్ గారు. ఇక్కడ అట్లకు అతీతంగా మాట్లాడుతున్నాం. 2014లో మనకు 21 సీట్లు గౌరవప్రదమైన ప్రతిపక్ష స్థానాన్ని బదిలిస్తే మొత్తం 6 విడిచిపెట్టి మిగతా వాళ్ళని చేర్చుకొని సిఎల్పిని చేర్చుకునే సందర్భం చూసినాం.
ఆ తర్వాత 2019 కూడా ప్రజలు ఏం చేశారు, 19 సీట్లతో కాంగ్రెస్ పార్టీని దీవించారు. అప్పటికి మొదటిసారి 5 సీట్లతో బీజేపీ ఉన్న టీడీపీ మద్దతుతో వచ్చింది 2014. 2019 ఒకటే ఒకటి సీటు రాజేసింగ్ గెలిచింది. ఈ 2 సార్లు శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని కేసీఆర్ గారు ప్రయత్నించిన ప్రతిసారి ప్రజలు ఏం చేసిండ్రు, కాదు కాదు సమస్య తప్పు అన్నారు. అందుకనే ఒక పార్టీని మొత్తం తొక్కేద్దామని చూసే క్రమంలో మొదలు కాంగ్రెస్ ను తొక్కేశారు కేసీఆర్ గారు, ఆ తర్వాత బీజేపీని తొక్కేసే ప్రయత్నం చేశారు. చివరికి ఏమైంది, తాను ఎక్కడ ఉన్నాడో తెలిసిందా, అర్థమైంది మనకు. అంటే అయ్యగారు ఏం చేస్తున్నారు అంటే గతంలో చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అని ఒక సామెత, కానీ చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారు చేస్తున్నారని నా అంచనా. ఎందుకంటే మా ఎమ్మెల్యే ఇవాళ మేము అందరం ఓట్లేసి ఇక్కడ గెలిపించిన వాళ్ళం కనుక నేను ఒక ఆవేదనతో చెప్తున్నాను, ఒక మిత్రుడు. రెండోది ఏంటంటే ఎప్పుడు శత్రుశేషం రుణశేషం ఉంచుకోకుండా చేస్తే ఏమైందో చూసిండ్రు. పార్టీలను మొత్తం తొక్కిన సందర్భంలో కాంగ్రెస్ ఎక్కడిదయా, కాంగ్రెస్ ఉన్నదా అని కేసీఆర్ మాట్లాడినా కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఎక్కడ ఉందంటే బీజేపీ అధికారంలోకి వచ్చింది. 4, 8 ఇది కారణం మీరు ఒక ప్రశ్న శ్రీనివాస్ గారిని అడిగారు, దానికి నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే ఇవాళ 8 సీట్లతో బీజేపీ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కుట్రబన్ని ఏం కాదు, ప్రజల ఆలోచన ధోరణి. శ్రీశైలం గారు మీకు తెలుసు, నాకు తెలుసు, మనం రాజకీయాలు పనిచేసిన వాళ్ళం కనుక ఒకటి ఏముంటదంటే ప్రజలది ఓటు వేస్ట్ పోవద్దు నాది అనుకుంటారు. ఇక్కడ ముగ్గురు ఉన్నప్పుడు త్రివేణి సంగమంలో 3 ముక్కల ఆటలో ఏ ముక్క వీక్ అయితే ఆ ముక్కకు 1000 ఓట్లు. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది, మనకు అధికారంలో ఉన్నది, 3/8 అయినాయి, ఒకటి పెరిగింది. ఇంకా 4 కంటే ఇటు 4/8 అయిన దానికంటే ఒకటి పెరిగింది. రెండోది ఏమైందంటే మా ఓటు వేస్ట్ పోవద్దంటే అటు కాంగ్రెస్ వేయబుద్ధి అయితే లేదు. టీఆర్ఎస్ క్యాడర్ కూడా నేను మొదటి చెప్తున్నాను, చాలా మంది పెద్ద కాంగ్రెస్ నాయకులు ఒప్పుకున్నారు. నేను ఫస్ట్ నేను చెప్పిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓట్లు ఎటు పోతాయి అంటే బీజేపీ పోతాయి అని. దానికి కారణం ఏంటంటే కుట్రబన్ను వాటి మళ్ళించడం ఉండదు. బీజేపీ బీఆర్ఎస్ బి టీం ఏ టీం అని వాళ్ళు కొట్లాడుకున్నారు, కానీ ఎవరికి ఏ టీం ఎవరికి బి టీం ఎవరు కాదు. ప్రజలే అసలు నిజమైన ఏ టీం పార్టీ రెండుకి వ్యతిరేకమైన టీంలు కడతారని నేను అంటున్నాను. అందులో భాగంగానే మా ఓటు వేస్ట్ పోవద్దు అనుకున్నప్పుడు ఏం చేశారంటే కాంగ్రెస్ వేయబుద్ధిని కానీ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కు వేసారు. అందుకనే ఓటు 34% ఓటు బ్యాంక్ ఏమైంది, ఇటు పక్కన కొంత షిఫ్ట్ అయింది, 16% మిగిలిపోయింది. అట్లే ఉంటది. అంటే కష్టకాలంలో ఉన్న వాళ్ళు ఉంటారు, కష్టకాలంలో పోయే వాళ్ళు పోతారు. ఇవాళ పోయిన వాళ్ళందరూ ఎవరు, బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో నిజమైన ఒరిజినల్ కార్యకర్తలు పక్కన పెట్టి ద్రోహులను చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరిన ద్రోహుల్ని చేర్చుకోవడం వల్ల ఆ ద్రోహులందరూ బయటకు వెళ్ళిపోయిన చాలా వరకు ఇవాళ చూస్తే మీకు ఇవాళ బీఆర్ఎస్ లో మారిన చాలా మంది ఎంపీలుగా గెలిచిన ఓడింది. కాంగ్రెస్ లోను బీజేపీలో గెలిచిన ఎంపీలు చూడండి ఒకసారి, చాలా మంది చేర్చుకుంటే కొందరు గెలిచింది కదా, వీళ్ళే కదా గెలిచింది. అయితే అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ప్రజల ఆలోచన ధోరణి 3 పార్టీలు ఉన్నప్పుడు ఒక పార్టీ వీక్ అయితే మిగతా 2 పార్టీలకే మనం చేసుకుందాం అంటారు కనుక ఆ రకంగా బీజేపీ ఓట్స్ బీఆర్ఎస్ ఓట్స్ బీజేపీకి టర్న్ అయినాయి అంటున్నారు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇవాళ తప్పు మీద తప్పు చేస్తున్నాడు కేసీఆర్ గారు. ప్రతిపక్ష స్థానంలో గౌరవించారు ప్రజలు కూడా, తక్కువ 1/3 మెజార్టీ ఇచ్చారు. అటు రెండు పక్షాలు అటు ఇస్తే 64 సీట్లు అటు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఇటు 39 ఇచ్చారు కదా. దీన్ని కాపాడుకునే దిశలో చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటి ప్రతిపక్ష స్థానం ఇచ్చిన తర్వాత అసెంబ్లీ పోకపోవడం, అసెంబ్లీని గౌరవించకపోవడం, ఒకసారి ప్రమాణ స్వీకారం చేసి రావడం, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన గౌరవిస్తామంటే కూడా అసెంబ్లీకి మొత్తం పోకపోవడం. ఇవాళ ప్రజా క్షేత్రంలో కేసీఆర్ గారు తనను తాను నియంత్రించుకుంటున్నా అనుకుంటున్నారు. చావులకు బతుకులు పోతలేడు. ఇవాళ ఏమంటున్నారంటే ఇప్పుడు చాలా శ్రీశ్రీ గారు అంటారు, నిబిడాచర్యంతో అంటే నింగికి ఎగిరితే నిబిడాచర్యంతో మీరే, కింద పడితే నిర్దాక్షిణ్యంగా మీరే అంటారు. ఇవాళ నిర్దాక్షిణ్యంగా కేసీఆర్ అందరూ తొక్కుతున్నారు. ఈ తొక్కే క్రమంలో నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు మళ్ళీ లేచి నిలబడాలంటే మళ్ళీ పూర్వపు కేసీఆర్ రావాలంటున్నాను. నేను కేసీఆర్ మంచి పనులు చేస్తే మెచ్చుకున్నా, చెడ్డ పనులు చేస్తే ఖచ్చితంగా తిరస్కరించిన తప్పను. ఇవాళ కూడా ఏమంటున్నానంటే ప్రతిపక్ష స్థానం ఇచ్చిన కేసీఆర్ గారు మన తెలంగాణలో దాన్ని నిలబెట్టుకోవాలి, ముందుకెళ్ళాలి. కానీ అంటే మన ఏమంటారు దాన్ని, సాగినంత కాలం నా అంత వాడు లేదందరూ, సాగకపోతే ఊరకే చతికిలబడిపోదురు అని మనకు సినిమాలో పాట ఉంది. రామ్మోహన్ రావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. వాళ్ళ జరగాల్సిందంటే కేసీఆర్ తన తప్పులు దిద్దుకోవాలి, ప్రజాక్షేత్రంలో ముందుకు రావాలి. పార్టీలు ఎప్పుడు మునిగిపోవు, అన్ని పార్టీలు మునిగిపోయినట్టు కనిపిస్తాయి కానీ మళ్ళీ తేలే క్రమం వస్తే ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే పార్టీలను ముంచినా తేల్చినా ప్రజలే నేను అంటున్నాను. అల్లాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ అంటేనే జ్ఞానం, శీలం, ఏకత, పార్టీ దేశభక్త భావాలు అనేటటువంటిది మనం చాలా వరకు నమ్ముతాము. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలపైన ఆధారపడాలనుకుంటుంది. తెలంగాణలో కేవలం బీఆర్ఎస్ పైన ఆధారపడ్డట్టు
ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్లో కూడా వైఎస్ఆర్సీపీని విలీనం చేసుకోవాలని బీజేపీ సర్వశక్తుల ప్రయత్నం కొనసాగిస్తుంది. అసలు బీజేపీ సంస్థాగతంగా ఉన్నటువంటి సిద్ధాంతాలకు అది విరుద్ధం. ఎట్లా యాక్సెప్ట్ చేయబోతున్నారు మీరు? లేదు అట్లే మీకు ఎవరు చెప్పారో మరి ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నాం. మా వైపు నుంచి ప్రయత్నం చేసేది ఏముండదు. అంటే మీ మనసును అడగండి, ఒకసారి చెప్తుంది అదే. మీ మనసును అడగండి, శ్రీనివాస్ గారు చెప్తుంది. నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ పనిచేస్తున్న పార్టీలో I know. 1980 నుంచి నాకు తెలుసండి అది. చాలా కీలకంగా పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాను నేను. ఎస్. పార్టీ డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటాం. ఆ ప్రయత్నంలో భాగంగా పర్యటనలు చేస్తూ ఉంటాం, మీటింగ్లు చేస్తూ ఉంటాం. సమాజంలో గుర్తింపు పొంది మంచి వ్యక్తులు అనిపిస్తే రమ్మని చెప్పి అడుగుతాం, తప్పులేదు. కానీ కుట్రపూరితంగా పార్టీని మొత్తం సర్వనాశనం చేసి మమ్మల్ని రాండి దరి చేరని చెప్పే ప్రయత్నం మేము డెఫినెట్ గా వాళ్ళు కొందరు ఎవరైనా చేరుతానంటే పార్టీ యొక్క సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానంటే వెల్కమ్ చెప్తాం. అనేక మంది నాయకులు వచ్చారు, చేరుతున్నారు. ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు. సో పార్టీ పెరగకుండా మేము పార్టీ అధికారంలో తీసుకురాలేము. మా బలం నిన్నటిదాకా 6%, 7% ఉండే. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 15% అయింది. ఇప్పుడు 30, 36, 37% అయింది. ఇంకా పెరగాల. 28 లక్షంగా ఈ తెలంగాణలో కూడా, అటు 29 లక్షంగా ఏపీలో కూడా మా బలం పెరిగి అధికారం రావాలని కోరుకుంటున్నాం. తప్పేమున్నది? బలం తక్కువనప్పుడు లైక్ మైండెడ్ పార్టీలతోని పొత్తు ఉండడం తప్పు కాదు. అది రాజకీయ వ్యవస్థలో భాగం, ఒక అంశం కూడా, ముఖ్యమైన అంశం. మేము ఇప్పటి నుంచి కొత్త ఏం కాదు కదా. 98 నుంచి ఇటువంటి ఎన్డీఏ ఆధ్వర్యంలో అనేక పార్టీలతో కలిసి పనిచేస్తున్నాం, పొత్తులో పోటీ చేస్తున్నాం, గెలుస్తున్నాం. పార్టీ మా ఉనికిని ఎక్కడ కూడా ఉనికికి దెబ్బ తగలకుండా మేము పార్టీ విస్తరిస్తూ ఆ మిత్రపక్షాలతో అధికారం కొనసాగిస్తున్నాం, పార్టీలో పనిచేస్తా ఉన్నాం. సో మా లక్ష్యం ఇండిపెండెంట్ గా ఎదగాలని లక్ష్యం ఉంటది. ఇప్పుడున్న పరిస్థితిలో మా బలం తక్కువన్నప్పుడు కలిసి పనిచేసే సిస్టమ్ మేము ఫాలో అవుతుంది. దాంట్లో తప్పేమున్నది? ఎవరైనా వైసీపీ వాళ్ళు వస్తారంటే, సమాజంలో మంచి గుర్తింపు ఉన్నోళ్ళు ఉంటే పార్టీ ఆలోచిస్తే జాయిన్ చేసుకుంటుంది. అలాగే బీఆర్ఎస్ లో కూడా మంచి వాళ్ళు కొందరు ఉండి ఉంటారు. అవినీతి అక్రమాలకు, దాదాగిరికి, భూ కబ్జాలకు పాల్పడకుండా ఉండే మంచి వ్యక్తుల్ని తీసుకురమ్మని చెప్తాం, రండి అని చెప్తాం. తప్పేముంది అందులో? ఆఫ్టర్ ఆల్ ఒక పొలిటికల్ సిస్టమ్ కదా శ్రీశైలం గారు. సో ఇది నిరంతర ప్రక్రియ. జాయిన్ చేసుకుంటే పార్టీని చీల్చడం. అంటే నా ప్రశ్నల్లా బీజేపీ వ్యక్తిగత సిద్ధాంతాలకు ఇది విరుద్ధమని, కానీ బీజేపీ ఎందుకు ఆహ్వానిస్తుంది? సిద్ధాంతాలకు విరుద్ధం అని కాదే. పార్టీ అందరినీ ఆహ్వానిస్తారు. పార్టీ వచ్చిన తర్వాత ట్రైనప్ కావాలి. శ్రీశైలం గారు మీరు చెప్పిన జ్ఞానం, శీలం, ఏకత, విద్యార్థి పరిషత్ మాట అది. పంచనిష్టలు భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్యం, సర్వధర్మ సమభావన, ఇమాందారుగా పనిచేయడం, అటువంటి ఒక పంచనిష్టలతో అర్థం చేసుకునే ఎవరైనా ఉంటే రమ్మని చెప్తాం. వచ్చిన తర్వాత మారకుంటే వారి యొక్క ప్రయారిటీ ఉండదు, ఇంపార్టెన్స్ ఉండదు. మోర్ పర్టికులర్ అహంకారానికి అక్కడ ఈ భారతీయ జనతా పార్టీ తా ఉండదు. కొంతకాలం వరకు తెలిసి తెరక వచ్చిన తర్వాత ఏదైనా అవకాశాలు వస్తుండొచ్చు, కానీ అహంకారం అని తెలిసిన తర్వాత వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారు పార్టీ. ఇప్పుడు చూస్తాం ఎన్డీఏ ఈ 3O కార్యకర్తలకు మినిస్టర్ ఇచ్చిన శ్రీనివాస్ వర్మ 91 నుంచి చాలా సిన్సియర్ గా మామూలు కార్యకర్త, మా మిత్రుడైన ఆయన మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్, మామూలు కార్యకర్త. బండి సంజయ్ ఎవరండి? చాలా సింపుల్ కార్యకర్త, మామూలు కార్యకర్తనే కదా. సిద్ధాంతం అవపోసన చేసుకొని క్షణం పార్టీ నిర్మాణం కోసం, కార్యకర్తల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే కిషన్ రెడ్డి గారు కూడా మామూలు కార్యకర్తలే మాలాగే. అవకాశం వచ్చింది, పార్టీ ఎంకరేజ్ చేస్తా ఉన్నది. ఫ్లయింగ్ సిస్టమ్ లో కొందరికి అవకాశం ఉండొచ్చు, కానీ పార్టీ కార్యకర్తల్ని బేస్ రూట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా విస్మరించదు. మా పార్టీని ఆ సిస్టమ్ ఉన్నది. ఎస్, మళ్ళీ వస్తానండి. నర్సయ్య గౌడ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఊహించనంత మ్యాండేట్ను తెలంగాణ ప్రజలు ఇచ్చారు. మీరు తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఏ మ్యాండేట్తో అప్రోచ్ కాబోతున్నారు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చేటటువంటి దిశానిర్దేశాల, తెలంగాణ ప్రజల
ఉన్నటువంటి డిమాండ్ల ప్రకారంగానా, లేదు అంటనంటే అవసరానికి బట్టి అప్పటి వరకు చేసేటటువంటి కార్యక్రమాలతో వెళ్ళబోతున్నారు? ఎట్లా వెళ్ళబోతున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత నంబర్ 1 మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఫస్ట్ బడ్జెట్ ఎంతైతే ఇంతకుముందు 2,90,000 కోట్ల రూపాయలు అంతకుముందు పెట్టి ఉండే మన కేసీఆర్ గారు, దాన్ని కూడా తగ్గించి వాస్తవ బడ్జెట్ను పెట్టి ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా దాంట్లో మార్గదర్శనంకి మనకు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గారు ఎవరైనా ఇవన్నీ తీసుకొని మొత్తంగా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మేము పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ 3 సీట్లు ఉన్నటువంటి మాకు 8 సీట్లు ఇచ్చారు తెలంగాణలో. ఇంత బీజేపీకి టీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ అయినా కూడా, అంటే షిఫ్ట్ అయిందంటే వాళ్ళు కుట్ర చేస్తేనే కాదు, ఏంటంటే మాకు అగెనెస్ట్ గా నరేటివ్ బిల్డ్ అయింది కాబట్టి మాకు వెయ్యలేని వాళ్ళంతా బీజేపీకి వేసారు. వాళ్ళ కేసు ఏది కేసీఆర్ కేస్తే ఎట్లా గెలవదో ఆయన చేసేది ఏం లేదండి. కాబట్టి ఇక్కడ ప్రజలే కీలకం. ఇప్పుడు మనం ఇచ్చిన హామీలు 99-100% మనం నెరవేర్చడానికి కొద్దిగా టైం అటు ఇటు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయింది. వచ్చిన తర్వాత మనం అనుకున్న దానికంటే ఎక్కువగా లోటుపాట్లు ఉన్నాయి. కాబట్టి దాన్ని సరి చేస్తూ ఇక రెండో కీలకమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకే ఈ కాళేశ్వరం అనేది మొత్తం మునిగిపోయింది. దాంట్లో ఉన్న 13-23 టీఎంసీలను వదిలేసిరు కేసీఆర్ గారు ఉన్నప్పుడే. దాన్ని ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, దాన్ని నిల్వ చేయాలంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏమో దాన్ని నిల్వ చేస్తే ఉన్నది పోతుందని తాత్కాలిక రిపేర్లు ఏదో చేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ విద్యుత్ కొనుగోళ్ల మీద కానీ, తర్వాత ఈ కాళేశ్వరం మీద కానీ విచారణ జరుగుతుంది. నేను అనేది ఏంటంటే, వాస్తవికత మీదనే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంది తప్పితే డాంబికాలకు పోయి పెద్ద పెద్ద హామీలు ఇచ్చేసి నేను అది చేస్తా ఇది చేస్తా ఓహో ఆహో అనే అవకాశము లేదు. రెండో కీలకమైన విషయం మీ దృష్టికి తెచ్చేది, ప్రజల దృష్టికి తెచ్చేది ఏంటంటే, మీరు కేసీఆర్ గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ గత 10 సంవత్సరాలుగా చేసింది కదా, వారి స్టైల్ ఆఫ్ వర్కింగ్ మీరు చూడండి. ఏక వ్యక్తి నిర్ణయమే కనిపిస్తుంది అక్కడ. పేరుకు మాత్రమే క్యాబినెట్ మీటింగ్లు, ఆ క్యాబినెట్ మీటింగ్ లో ఏదైతే అక్కడ మోడీ అనుకున్నది ఇక్కడ కేసీఆర్ అనుకున్నదే ఎండార్స్ చేసేవాళ్ళు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి వారుగా వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందు పెట్టి ప్రజలకు బాగు చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ టర్మే కాదు వచ్చే టర్మ్ కూడా ఉంటదని అందరు చెప్తా ఉన్నారు, మేము కూడా చెప్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి ఇంతకుముందు 18% 13% ఉంటుండే, అది కాస్త ఇవాళ కేసీఆర్ వాళ్ళ పార్టీ నుంచి షిఫ్ట్ అయిన దాంతో ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పార్లమెంటు ఎన్నికలలో మాత్రమే ప్రజలు వేసినారు. అదే మీరు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వేయరు భారతీయ జనతా పార్టీకి. కారణం ఒకటే, మీరు ఈ 2 నెలలుగా ఎలక్షనీరింగ్ కనుక మీరు గమనించినట్లయితే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ, ఈ స్టార్ క్యాంపెయినర్లు ఎవరైనా సరే 10 సంవత్సరాలలో నేను మంచి పని చేసినా దాన్ని చూసి నాకు ఓటేయమని ఎవరు కూడా అడగలే. మేము రామునికి గుడి కట్టినాము, ఆ అక్షంతలు మీ ఇంటికి వచ్చినాయా, దాన్ని చూసి మాకు ఓటేయండి, లేకపోతే ముస్లిం రిజర్వేషన్ 4% ఉన్న ముస్లిం రిజర్వేషన్లు మేము రద్దు చేస్తాం, ఆడ పాకిస్తాన్ కొడతాం, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కొడతాం, ఇక్కడ వాని కొడతాం, ఈ ముచ్చట్లు తప్ప మేము ప్రజలకు 10 సంవత్సరాలలో ఈ మంచి చేసినాం, ఈ మంచి కనుక మీకు చేరితే నాకు ఓటేయమని కనుక అడిగితే జగన్కు పట్టిన గతే పడుతుండే. ఇవాళ భారతదేశంలో ముఖ్యమైన రాష్ట్రం ఇది మన ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. 2014లో 71 సీట్లు వచ్చినాయి. 2019లో 62 సొంతంగా వచ్చినాయి, 2 అప్నాదాలకు వచ్చినాయి, 64 వచ్చినాయి. మరి ఈ రోజు సొంతంగా 33 సీట్లు వచ్చినాయి. వాళ్ళతోటి కలిపితే 37 సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? బాలరాముణ్ణి నిలబెట్టినటువంటి ఫైజాబాద్ లో ఎంపీ సీట్ ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ. అదే 4 లక్షల మెజార్టీ తోటి గెలిచినటువంటి ప్రధానమంత్రి గారు ఈ రోజు 1,52,000కి ఎందుకు పడిపోయాడు? ఇలా 303, 400 400 పార్ అంటే మరి 240కి ఎందుకు వచ్చింది? కాబట్టి నేను ఏమంటున్నా, ఈ రోజు ఏర్పడ్డటువంటి ఈ మోడీ 3.0 ఖచ్చితంగా సక్సెస్ కాదు అనేది వాస్తవం. ఈ 3.0 నర్సయ్య గౌడ్ గారు మళ్ళీ వస్తాను. కర్ణె అరవింద్ గారు
కర్ణే అరవింద్ గారు. వారు ఎటు అడిగి వేస్తే అటు పోయే అవకాశం అవుతుంది. ఎస్ కర్ణే అరవింద్ గారు, జరిగిన సార్. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు పలు సమావేశాలలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి 12 సీట్లు, ఎన్నికలు జరిగినాక కూడా అదే స్టేట్మెంట్ మీడియా సమక్షంలో ఇవ్వడం జరిగింది. జరిగిన ఎన్నికలలో 14 సీట్లలో 3వ స్థానానికి బీఆర్ఎస్ సరిపెట్టుకుంది. 2 నియోజకవర్గాలు మహబూబాబాద్, ఖమ్మంలో 2వ స్థానంలో ఉంది. హైదరాబాద్లో 4వ స్థానంలో ఉంది. మెదక్లో ఎంతగానో ఎక్స్పెక్ట్ చేశారు, అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేకపోయారు. సికింద్రాబాద్లో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, అడియాశలు అయ్యాయి. నాగర్ కర్నూల్లో అసలుకు అది గెలిచే సీటు 100% అని బెట్టింగ్లు కూడా కట్టారు. అక్కడ కూడా 3వ స్థానానికి పడిపోవడాన్ని, అంటే బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగిందా, ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు, ఎట్లా చూస్తారు? సార్ ఇక్కడ ఒక విషయం వాస్తవం ఏం మాట్లాడుకోవాలి అంటే, సరే నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా నేను ఒక విషయాన్ని, ఇది సబవో కాదో నాకు తెలియదు, కానీ ఇక్కడ కేసీఆర్ గారిని మాత్రం ఎక్కడ కూడా వ్యతిరేకంగా ఎక్కడ ఎవరు చూడలేదు సార్. ఇవాళ ఆయన నాయకత్వ పటమీని, ఆయన గతంలో ఉద్యమించినటువంటి తీరుని, ఆయన 10 సంవత్సరాల ప్రగతి ప్రస్తావాన్ని, ఇవాళ విధ్వంసం నుంచి వికాసం వరకు తీసుకొచ్చినటువంటి ప్రస్థానాన్ని, ఇవన్నీ బేరేజు తప్పకుండా వేసుకున్నారు. కానీ మరి ఎందుకో ఎక్కడో తెలంగాణ ప్రజల్లో మీరు నిజంగా కూడా మాకు విశ్వాసం బలంగా ఉండే సార్. మాకు గొప్ప విశ్వాసం ఏముండేనంటే, ఈ 6 నెలల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవలుగాని హామీలతో వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు. కాబట్టి ఈ మొన్నటి అంటే అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, కేంద్రం కూడా మన తెలంగాణకు ఎట్లాంటి సహకారం అందించలేదు. కాబట్టి ఈ కోణంలో తప్పకుండా ప్రజలు కొద్దిగా మారుతారు. లేదు అనుకుంటే మనం చేసినటువంటి కార్యక్రమాలని కేసీఆర్ సారు ఒకసారి బస్సు యాత్రని ప్రారంభించి మేము బయలుదేరుతా ఉంటే అపరూపమైనటువంటి స్పందన మాకైతే గొప్పగా కనిపించింది సార్. మరి నిజంగా దానికి ఎట్లా చేంజ్ అయ్యారు, ఏ కోణంలో చేంజ్ అయ్యారు, మరి ఇది కొందరేమో రాష్ట్ర ఎన్నిక కాదు కదా అనేటువంటి భావనలో మాట్లాడిండ్రు, ఇంకొందరేమో వేరే రకాలుగా కొందరు వ్యక్తిని కొందరు ప్రభావితం చేసిండ్రు. మాది భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సార్. ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకరు ఒక్కొక్క కోణంలో ఆలోచన చేసినటువంటి పరిస్థితి కూడా మేము చూసినాం. అయితే ఈ 15 రోజుల నుంచి, అంటే ఈ వారం 10 రోజుల నుంచి మేము రివ్యూ చేస్తా ఉంటే ఎక్కడ లోపం జరిగింది అనేటువంటి సమీక్ష జరుపుతా ఉంటే, అసలు కొంతమంది ఎవరు పార్టీకి నిజంగా పార్టీలోనే ఉండి పార్టీకి వెన్నుపోటు పోర్చిండ్రా, లేదు నిజంగా వాళ్ళు ఎటువైపు అంటే కాంగ్రెస్ కు వ్యతిరేకమైనటువంటి ఓటు బ్యాంక్ బీజేపీకి చేరిందా, బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఓటు బ్యాంక్ కాంగ్రెస్ చేరిందా అనేటువంటి విశ్లేషణ జరుపుతున్నటువంటి క్రమంలో ఎటు అదేటువంటి పరిస్థితి అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి మాత్రం కనిపించట్లేదు సార్. అయితే ఒక్కటి నేను ఇంతకు ముందుకైతే చాలా బలంగా చెప్పిన సార్, సరే మేము ఒకసారి పడితే 100 సార్లు లేచేటువంటి దాంట్లో మేమున్నాం. ఇవాళ గొప్ప నిర్మాణం చేసి ఉన్నాం. ఇవాళ ప్రాంతీయ పార్టీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక గొప్ప నిర్మాణం అయితే ఇప్పటికైతే చేసి ఉన్నాం సార్. ఒక్కటే ఒక చిన్న ఉదాహరణని మనం తీసుకుంటే గనక, అది మీ టీవీ ఛానళ్ళన్నా కావచ్చు, లేకుంటే మా ఇల్లు కావచ్చు, లేకుంటే పెద్దలు మన ప్యానల్లో ఉన్నటువంటి ముగ్గురు ఎవరింట్లోనైనా సార్, మా తమ్ముడు లండన్ లో ఉంటాడు సార్, మా అన్న యుఎస్ లో ఉంటాడు. కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే లండన్ లోనైనా పవర్ కట్ ఉంటుండే, న్యూయార్క్ లోనైనా పవర్ కట్ ఉంటుంది, కానీ తెలంగాణలో పవర్ కట్ లేని రాష్ట్రం ఏదైనా ఉంది ఈ సువిశాల భారతదేశం. రామ్మోహన్ రావు గారిని అదే క్వశ్చన్ అడగబోతున్నాను నెక్స్ట్. అది కేవలం తెలంగాణ రాష్ట్రమే అని సార్. అన్ని రకాలుగా ఇవాళ మేము అన్ని రకాలుగా ఉత్పత్తి చేసి అన్ని రకాల వనరులు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు పరిపాలించేటువంటి క్రమమే వాళ్ళ దగ్గర ఉంది, ఆ తీరే వాళ్ళ ముందలు ఉంది. వాళ్ళ ముందలు ఉన్నటువంటి అంశం ఏంటి అని అంటే, సమగ్రంగా ఆ అధికారులతో రివ్యూ చేసుకుంటూ ఉన్నటువంటి దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం
ముమ్మాటికి వాళ్ళ పైన ఉంటది కాబట్టి దీన్ని కూడా వినియోగించుకోకపోవడము అని అంటే ఇంతకంటే దరిద్రం అయితే ఇంకొకటి ఉంటుంది సార్. ఒక్కొక్కసారి సార్ అరవింద్ నిజంగా అరవింద్ గారు రాత్రి మళ్ళీ వస్తాను. 2 గంటలకు రాత్రి సార్ దయచేసి సార్ ఒక్క 2 నిమిషాలు నాకు అవకాశం ఒక్క నిమిషం అండి, 2 నిమిషాలు లేదు, రాత్రి 2 గంటలకు కరెంటు పోతే 5 గంటలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సార్. ఇవాళ రైతన్న కడుపు నిండా కరెంటు లేనటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది. అంతేకాకుండా సార్ ఇవాళ మహాలక్ష్ముల్లాగా ఇవాళ మహిళలందరూ కూడా కనిపిస్తా ఉన్నారు. వాళ్ళకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి వాళ్ళ ఓట్లు కూడా దండుకున్నారు సార్. వాళ్ళకు 500 రూపాయల సిలిండర్ ఇస్తాము అని అన్నారు. దాన్ని దీంట్లో పరిమితం చేసి మాత్రమే ఇస్తా ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1,00,000కు పైచిలకు మంది ఉంటారు సార్. దాంట్లో పరిమితం చేసి మాత్రమే వాళ్ళు ఇస్తా ఉన్నారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు. ఇది అంతా కూడా బోగస్ అనేటువంటి విషయం తేలిపోయింది. బోనస్ ఇస్తా ఇవాళ మీరు వడ్లు క్వింటల్ కి 500 రూపాయల బోనస్ ఇస్తా అంటే అది కూడా బోగస్ అయిపోయింది అనేటువంటి మాట తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైతా ఉంది. కాబట్టి తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీపై చేసినటువంటి అలిగేషన్స్ అక్షరాల 45లో ఒక్కటి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు తప్పవు అన్నవి. కరెంటు కష్టాలు తెలంగాణ రాష్ట్రం చవి చూసింది. అవి కృత్రిమమైనటువంటి కష్టాలా, పొలిటికల్ బేస్గా ఉన్నటువంటి కష్టాలా, అసలు వాళ్ళు చేసినటువంటి క్యాంపెయిన్ ఏంటి షార్ట్గా చెప్పండి. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. రైట్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వరుసగా ఎన్నికలు వస్తున్నాయి. వాళ్ళు ఒక లిమిట్ పెట్టుకున్నారు. గ్యారంటీలకు కూడా ఒక టార్గెట్ పెట్టుకొని 100 రోజులు అన్నారు కనుక ఈ విమర్శలు రావడం సహజం. కానీ సమన్వయ లోపం కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీది ఏమైతే అధికారంలో రాగానే గత వ్యవస్థలు ఏవైతే సక్రమంగా నడుస్తున్నాయో వాటిని పరిశీలించడంలో, వాటిని అమలు చేయడంలో చాలా సమన్వయ లోపం కనిపించింది. కొంతవరకు ఇప్పటికి కూడా అరవింద్ గారితో ఏకీవిస్తున్న కరెంట్ పోతుంది. ఇప్పటికి కూడా చాలా, నేను వ్యవసాయదారుని కదా, మా ఇంటి బోర్ నడుస్తుందా లేదా నాకు తెలుస్తుంది కదా, కనుక దాని వల్ల. రెండోది ఏంటంటే ఇప్పుడు 2 సూచనలు ఇస్తున్నాడు. గతంలో పాలించిన టిఆర్ఎస్ సరైన సముచితమైన ప్రతిపక్ష స్థానాన్ని వహించాలి. కేసీఆర్ గారు పడిలేచే కెరటంలాగా మళ్ళీ ముందుకు రావాలి, ప్రజల్లోకి రావాలి. ఇట్లా ఇంట్లో పడిపెట్టి లాభం చేసుకోవాలి. రెండోది కాంగ్రెస్ పార్టీ చేసుకోవాల్సింది ఏంటంటే వారు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసుకుంటూనే కొన్ని అవసరం లేకుంటే కొన్ని తగ్గించుకోవాలంటున్నారు. ఉదాహరణకి వాళ్ళు వెంటనే రైతు బంధు వాళ్ళ సమస్య వస్తుంది. రైతు బంధు 7,500 8,000 కోట్లతో అయిపోతుంది. మీరు 5 ఎకరాలకు ఇస్తారా, 7 ఎకరాలకు ఇస్తారో వెంటనే 15,000 చొప్పున రైతు భరోసా అన్నారు కనుక అది ఇవ్వడం. రుణమాఫీ కంటే ఇది ముఖ్యం అంటున్నారు. రేపు పంచాయతీ ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. రేపు పంచాయతీ ఎన్నికల్లో గెలవాలంటే స్థానిక రైతులను మీరు మంచి చేసుకోవాల్సి వస్తుంది. కనుక ఈ అంశాలు అంటే ప్రతిపక్షానికి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలను ఒక్కొక్కటిగా తీసేసుకొని తమదైన రీతిలో కేసీఆర్ గారి గత 10 ఏళ్లుగా చేసిన తప్పుల్ని మీరు చేయకుండా మీరు ప్రజాస్వామీకరణ చేయడం కరెక్ట్. నా ఉద్దేశం అంటే కాంగ్రెస్ మా పార్టీలో కానీ అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది. పరిపాలనలో కూడా కొన్ని అందరి నిర్ణయాలు గౌరవిస్తారు. మిగతా మోడీ గారు లాగాను, కేసీఆర్ గారు లాగాను, జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు కనుక వాటి తప్పులను చూసుకొని ఆ తప్పులు మీరు చేయకుండా ఉండాలి. రెండవది ఇప్పుడు ఈ మునుము ఏదైతే నడుస్తుందో కొంత తెలంగాణలో కరెంటు విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ముఖ్యంగా ఏదైతే 500 రూపాయల బోనస్ ఇవన్నీ ఉన్నాయి కదా, కనీసం వచ్చేసారి కన్నా చేయాలి. కొందరు మంత్రులు గతంలో ఏదైతే మంత్రులు మాట్లాడారో అటువంటివి కొంచెం హార్ట్ చేస్తాయి ప్రజలు. ఎప్పుడైతే చెప్పుతాను కొట్టండి రైతు బంధు అడిగితే అని, లేకపోతే 500 బోనస్ ఎవరన్నారని, ఇట్లా కొన్ని ఉన్నాయి కనుక ఇవాళ కేసీఆర్ గారు చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలని కోరుతున్నాం. మనందరం కూడా సుస్థిరమైన ప్రభుత్వం 5 ఏళ్ళు కావాలని, 5 ఏళ్ళు కొనసాగాలని పార్టీలు కాదు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం అని గమనిస్తే బాగుంటుంది. సిస్టమ్ మీద మ్యూట్ లో ఉన్నది శ్రీనివాస్ గారు, అన్మ్యూట్ చేయండి. తెలంగాణ పరిస్థితికి వస్తే కాంగ్రెస్ సర్కార్ ఇంకా ట్రాక్ మీదకి ఎక్కలేదనిపిస్తున్నది శ్రీశైలం గారు. గత 6 మాసాలుగా ఏదో ఎలక్షన్ కారణం చేత మేము దృష్టి పెట్టలేకపోయినామని చెప్తా ఉన్నారు. బట్ ఇప్పటి నుంచి దృష్టి పెట్టినా గానీ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు కొత్త ప్రామిసెస్ కావచ్చు, లేకుంటే మీరు ఇచ్చినటువంటి 70,000 కోట్ల యొక్క బడ్జెట్ యొక్క తాయిలాలు కావచ్చు, ఏ కోశాన కూడా మీరు అమలు చేయలేరు. దుబారా ఖర్చుల్ని తగ్గించేసి అమలుకు అవకాశం లేనటువంటి ప్రాజెక్టులో ప్రామిసెస్ గురించి
ఎక్కువ తంటాలు పడి బాకీలు తీసుకొచ్చి మళ్ళీ ఇది సేమ్ కేసీఆర్ గారు లాగానే ఈ యొక్క సర్కారు ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేస్తే రాబోయే తరాలు మరి ఎవరు కూడా క్షమించరు. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించే ప్రయత్నం చేయండి. ఎక్స్ట్రా ఇన్కమ్ బర్డన్ ప్రజల మీద పడకుండా చూడండి. ఇప్పటికే కేసీఆర్ సర్కారు విధించినటువంటి ఒక అదనపు బర్డన్స్, కరెంట్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ కావచ్చు, లేదా ఎక్సైజ్ డ్యూటీ పెంచడం కావచ్చు, భూముల మీద ఇన్కమ్ పెంచుకునే ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ సర్కారు వాటి మీద మీరు రివ్యూ చేస్తామని చెప్పినారు, ఆపేస్తామని చెప్పినారు. ధరలు పెంచినట్టుగా 12,000 కోట్ల నుంచి 50,000 కోట్లకు తీసుకొచ్చినటువంటి ఎక్సైజ్ ఇన్కమ్ ని దాన్ని తగ్గిస్తామేమో, అనవసరంగా దుబారా ఖర్చులు పెంచడం మంచిదా అని చెప్పినారు. అక్కడ అమరవీల స్తూపం దగ్గర మీరు ధర్నా కూడా చేసినారు. కానీ మళ్ళీ మీరు అన్బ్రాండెడ్ ఎక్సైజ్ బ్రాండ్స్ కి వెల్కమ్ చెప్పి వ్యాపారం చేసి సంపాదించే లైన్ లో పడ్డట్టు అర్థమవుతాను. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. నర్సయ్య గౌడ్ గారు కంక్లూజన్ పాయింట్ ప్లీజ్. అలాగే ట్యూషన్ ఫీజులు సార్, ట్యూషన్ ఫీజులు సుమారుగా 3 సంవత్సరాలుగా పేమెంట్ జరగలేదు కాలేజీలకు. సుమారుగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి ట్యూషన్ ఫీజులు, వాటి మీద దృష్టి లేదు. 6 మాసాలు రూపాయి కూడా నర్సయ్య గౌడ్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నర్సయ్య గౌడ్ గారు ప్లీజ్. ఐ థింక్ సమ్ టెక్నికల్. అరవింద్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. సార్ ఒకటి సార్, తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలం యా నర్సయ్య గౌడ్ గారు ఈయన వస్తుంది, చెప్పండి కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు మెయిన్ గా కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు పార్టీ కానీ ఖచ్చితంగా బీజేపీలో అంతర్ధానమయ్యే అవకాశం అయితే, అంటే విలీనమయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. సరే అది సంవత్సరానికి అవుతుందా 2 సంవత్సరాలకు అవుతుందా తెలియదు, కానీ మేము 2 పార్టీలు అంటే మీరు ఒక్క పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏమో హరీష్ రావు గారి నాయకత్వంలో ఒక టీము, బీజేపీకి ఏమో కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక టీం అనేది ఖరారైనట్టు వైరల్ న్యూస్లు, ఫేక్ న్యూస్లు సర్క్యులేట్ అవుతున్నాయి. అదే నేను విన్నా మీరు చెప్పింది. మరి మీద ఎట్లా చెప్పుకోరండి, మీరు వేరే వాళ్ళది ఎట్లా చెప్తారు? చెప్పుకోవాలిగా మీది కూడా టీం. అంటే భారతీయ జనతా పార్టీ పాలసీలో, అంటే మీరు ఇంతకు ముందు ఫస్ట్ లో మంచి క్వశ్చన్ అడిగారు, అంటే దాని సిద్ధాంతపరమైన క్వశ్చన్స్ అడిగారు, అంత లోతుకు పోతుంది. భారతీయ జనతా పార్టీ ఈ మధ్యన కొంత మారి ఏం చేస్తుందంటే ప్రాంతీయ పార్టీలను కబలించే ఒక ప్లాన్ చేసుకున్నది. నేనేమంటున్నా, అక్కడ చంద్రబాబు నాయుడు కబలిద్దామంటే ఆయన అదృష్టం మంచిగా ఉండి ఆయన మళ్ళీ గెలిచిండు. ఇప్పుడు అక్కడ జగన్ ను కబలించే అవకాశం ఉంది, ఇక్కడ కేసీఆర్ ను కబలించే అవకాశం ఉంది. వాళ్ళు కబలించగా మిగిలిన కొంతమంది మా దగ్గర కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ మెయిన్ థ్రెట్ భారతీయ జనతా పార్టీ తోటే బీఆర్ఎస్ కున్నది అనేది వాస్తవం. బీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మార్చిండ్రో ప్రజలకు దూరమైండు, ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అది నిలబడే. అరవింద్ గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. అరవింద్ గారు చెప్పండి. మరి వాళ్ళ ఎంతసేపు వాళ్ళు ఏదో వేరే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటలకు హద్దు కూడా లేనట్లు మీకు అనిపిస్తా ఉన్నారు. ఎందుకు అధికారంలోకి రాస్తారు? తప్పకుండా ఇవాళ మేము ఒక్కసారి కిందకి పడితే 100 సార్లు లేచి అది మా దగ్గర ఉన్నది. ఆ శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నది. ఉద్యమ పంతా మా దగ్గర ఉన్నది. 100కు 100% కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. అంతిమంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు వెంటనే ఉంటారు. కర్నె అరవింద్ గారు, థ్యాంక్ యూ. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బండారు రామ్మోహన్ గారికి, అదేవిధంగా నర్సయ్య గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ మరోసారి పూర్వవైభవం సాధిస్తుంది అని చెప్పి కర్నె అరవింద్ గారు ఉద్ఘాటించారు. ఒక్కసారి కింద పడితే 100 సార్లు పైకి లేచే శక్తి సామర్థ్యాలు మాకున్నాయనేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ స్పేస్ బీఆర్ఎస్ పార్టీకి అందుబాటులో ఉంటుందా అనేటటువంటిది ప్రశ్న కంటిన్యూటీ అంటుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకొని అంతర్గత కలహాలకు దూరంగా ఉంటే సుస్థిరమైనటువంటి 5 సంవత్సరాల పరిపాలన అందించేటటువంటి అవకాశం ఉంది. కానీ బివేర్ ఆఫ్ బీజేపీ అనేటటువంటిది మాత్రం మర్చిపోవద్దంటని చెప్పి దృష్టిలో పెట్టుకోవాలి.